పోలీసులను పెట్టారు. ఇదంతా చూసి కాంట్రాక్టర్లు కంగు తింటున్నారు. బిల్లుల బకాయిలు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసేందుకు వస్తే ఈ అప్రకటిత నిషేధం ఏమిటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బ్రిడ్జి పనులు, పశు సంవర్ధక శాఖలో చేప పిల్లల పంపిణీ పనులకు సంబంధించి ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు రోజు ఈ ఫ్లోర్కు వస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అటువైపు వెళ్లాలంటే సీఎం కార్యాలయ సిబ్బంది, మంత్రుల పిఆర్ఓలు జర్నలిస్టులకు వీలు పడడం లేదు. కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ విభాగాన్ని పిలిపించి అడలెత్తిస్తున్నారు. మరి సీఎం ఛాంబర్ వద్ద కూడా లేని ఈ పహారా రెండో అంతస్తులో ఎందుకు అంటే కాంట్రాక్టర్ల బకాయిల సమస్య కారణమని తెలుస్తుంది. పెద్ద ఎత్తున బకాయిలు ఉండడంతో క్యూ కడుతున్న కాంట్రాక్టర్ను అడ్డుకునేందుకే ఈ కట్టడి అని చెబుతున్నారు. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మీరే చెప్పారు కదా. సంవత్సర కాలం నుంచి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక్క పని కూడా పైసలు రాలేదంట. పిల్లం పుస్తకాలు అమ్మి కడతారా? లాస్ట్ టీఆర్ఎస్తో గట్లనే జరిగింది కదా. టీఆర్ఎస్లో అలా జరుగుతున్నాయి కదా. లాస్ట్లో వాళ్ళు ఇబ్బందులు పడి ఓడిపోయింది. బట్టి విక్రమార్కన్న పెద్ద మాటలు మాట్లాడతావు కాదే. మీకు విలాసవంతంగా మీకు జరుపుకోవడానికేమో పైసలు ఉంటాయి, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి మీ దగ్గర పైసలు ఉండవు. ఫ్యూచర్ సిటీ అని లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. 5,000 కోట్లు గాంధీ విగ్రహం కడదామంటే పోయడానికి పైసలు ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి పైసలు లేవు మీ దగ్గర. గమ్మతుందా ఇది? ఇదే తమ సమస్యలపై మంత్రులు అధికారులను కలిసి చెప్పుకునేందుకు అనుమతి పత్రాలను వెంటబెట్టుకొని ప్రజలు సచివాలయానికి వచ్చి నిరీక్షిస్తుంటారు. అవకాశం రాగానే మంత్రులు అధికారులను కలిసి తమ గోడు చెప్పుకుంటారు. సచివాలయం రెండో అంతస్తులో మాత్రం ఇప్పుడు ఈ పరిస్థితి ఏమాత్రం లేదు. సందర్శకుల వెంట అనుమతి పత్రాలు ఉన్నా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. మీరెవరు, వచ్చిన పనేంటి అని వారిని రకరకాలైన ప్రశ్నలు వేస్తూ వెనక్కి పంపిస్తున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగ విరమణ పొందిన వారు, పెన్షన్ రావడం లేదని వృద్ధులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ వచ్చే ఆ గూడు లేని అభాగ్యులు. మరి మనం అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పినాం కదా. మొత్తం ముగ్గులు పోసి గృహప్రవేశాలు చేసి ఏట పిల్లల్ని ఇచ్చినాం కదా. మరి అంతా ఇందిరమ్మ ఇస్తే ఈ ముసలోళ్ళు అందరూ, ఈ వయసు వాళ్ళందరూ ఇందిరమ్మ ఇల్లు నాకు కావాలని ఎందుకు వస్తారు? చేసిన పనులకే గతి లేదా? మొత్తం మేము పెన్షన్లు ఇయ్యలే కానీ పెన్షన్లు పెంచినాం. మరి పెన్షన్ పెడితే ఆ వృద్ధులు ఎందుకు వస్తారా? చెప్పేది ఒకటి